కిష్కింధలో ఒక మహావీరుడు ఉన్నాడు. అతని బలం చూసి రాక్షసులకే భయం వేసేది. అతడే వాలి. ఒకసారి రావణుడే వాలితో యుద్ధానికి వచ్చాడు. కాని వాలి ముందు అతను కూడా నిలబడలేకపోయాడు. చివరికి రావణుడు ఓడిపోయి వాలితో స్నేహం చేయాల్సి వచ్చింది. దుందుభి అనే రాక్షసుడు తన బలాన్ని చూపించడానికి అహంకారంతో అడవులను నాశనం చేయడం ప్రారంభించాడు. చివరికి అతను వాలిని యుద్ధానికి పిలిచాడు. ఇది ఒక సాధారణ పోరాటం కాదు. వాలి ఒక్క దెబ్బతోనే దుందుభిని నేలకూల్చేశాడు. ఆ రాక్షసుడిని చాలా దూరం విసిరేసిన వాలి ఆ దెబ్బతో పెద్ద పరిణామం జరగబోతోంది. ఆ రక్తం మతంగ మహర్షి మీద పడింది. ఆ కోపం వల్ల ఒక శాపం పుట్టబోతోంది. SVK మోటివేట్ మైండ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని తరువాతి భాగం తప్పక చూడండి.